హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి డే 6 అండ్ 7 ఇన్ బాలి. సిక్స్త్ డే మార్నింగ్ నూసా పెనిదా ఐలాండ్ నుండి మేము డైరెక్ట్‌గా గిలిటీ ఐలాండ్‌కి వెళ్ళిపోయాము హలో అండి. వెల్కమ్ టు లైఫ్ విత్ మోనికా రెడ్డి ఛానల్. సిక్స్త్ డే మార్నింగ్ వచ్చేసి అస్సలు హోటల్ వ్యూ చూడండి చాలా సూపర్‌గా ఉంది కదా! బట్ ఈరోజైతే చెకింగ్ డే అనమాట. ఈరోజు నూసా పెనిదా ఐలాండ్ నుండి గిలిటీకి ట్రావెల్ చేస్తున్నాము బై క్రూజ్. సో, హోటల్‌లో చెకౌట్ చేయాల్సొచ్చింది ఇష్టం లేకపోయినా గానీ. అండ్ ఆఫ్టర్ రీచింగ్ గిలిటీ వ్యూ అయితే చాలా సూపర్‌గా అనిపిచ్చింది. ఇది చాలా చిన్న ఐలాండ్ కాబట్టి అంత ఎక్కువ క్రౌడ్ ఏం లేకపోయుండే. అండ్ ఈ ఐలాండ్‌లో క్రిప్స్ అయితే చాలా టేస్టీగా ఉండే. మేమైతే ఇది ట్రై చేసాము. చాక్లేట్‌ది అండ్ న్యూట్రిల్లాది. ఒకవేళ మీరు కూడా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నట్టయితే ఖచ్చితంగా ఈ క్రేప్స్‌ని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే సూపర్బ్‌గా ఉండే టేస్ట్ మాత్రం. సో, మస్ట్ ట్రై ఇట్. సిక్స్త్ డే వెళ్ళిన రోజైతే మేము ఏ యాక్టివిటీస్ పెట్టుకోలేదు. జస్ట్ టైమ్ స్పెండ్ చేద్దామని డే మొత్తం ఎంప్టీగానే ఉంచాము. ఎందుకంటే చిన్న ఐలాండ్. బై వాక్ ఓన్లీ వి కవర్డ్ ఆల్ ది థింగ్స్. సో, ఇలా పక్కన చాలా బావుండేసరికి అక్కడే కొంచెంసేపు టైం అలా స్పెండ్ చేశామనమాట. బట్ నెక్స్ట్ డే కోసమని మేము ముందే బుకింగ్ చేసుకున్నాం. లైక్ స్నోర్కెలింగ్ కోసం. సో, వన్ డే బుకింగ్ ముందే చేసేసుకొని పెట్టేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము పొద్దున్నే అక్కడికెళ్ళిపోయామనమాట స్లాట్‌కి. ఇదొచ్చేసి ఫుల్ డే ప్లాన్ అనమాట. వాళ్ళు పక్కపక్కనే ఇంకో 2 ఐలాండ్స్ కూడా ఉన్నాయి. గిలి త్రివాంగనం ఈ ఐలాండ్ పేరొచ్చేసి గిలి త్రివాంగనం. దాని పక్కన గిలి ఎయిర్ అండ్ గిలి లాంబాక్ ఐ థింక్ సో. ఇంకోటి కూడా ఏదో ఉంది. ఆ 3 ఐలాండ్స్ కవర్ చేస్తూ ఫుల్ డే ట్రిప్ చేస్తారనమాట. స్నోర్కెలింగ్‌లో లైక్ టర్టిల్స్ అండ్ ఫిష్ ఇంకా చిన్న చిన్న చేపలన్నిటివి కూడా అస్సలైతే పెద్ద ట్రాజెడీనే అయితుండే. కానీ యమన్ కాపాడాడు. ఏమైందంటే ఇన్‌స్ట్రక్టర్ ఉంటారు గదా! స్నోర్కెలింగ్‌లో వాళ్ళు. వాళ్ళు అడిగారనమాట. మీలో ఎంతమందికి స్విమ్మింగ్ రాదు చెప్పండి. వాళ్ళకి మేము ఆహ్, లైఫ్ జాకెట్ ఇస్తాము అని. బట్ నేను అదంతా మర్చిపోయి వాటర్ చూడగానే ఎక్సైట్‌మెంట్ ఎక్కువైపోయి అట్లనే దుంకుతానికి రెడీ అయిపోయాననమాట. అసలు నేను ఆలోచించను కూడా ఆలోచించుకోలే. వాటర్ చూడంగానే అంత ఎక్సైట్‌మెంట్ ఎక్కువైపోయిందనమాట. తర్వాత యమన్ తనకు తెలుసు ఇంక నాకు స్విమ్మింగ్ రాదని. తర్వాత ఇంగ తను లైఫ్ జాకెట్ తీసుకొని నాకిచ్చాడనమాట. విజిబిలిటీ కూడా ఎంత క్లియర్‌గా ఉంది కదా! చాలా సూపర్బ్‌గా ఉంది వ్యూ అయితే. ఈ చిన్న చిన్న చేపలైతే భలే క్యూట్‌గా ఉండే. అండ్ టర్టిల్స్ కూడా ఎంత పెద్ద పెద్ద టర్టిల్స్ దగ్గర కూడా స్నోర్కెలింగ్ చేశామనమాట. దట్ వాస్ రియల్లీ వెరీ నైస్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ. ఎందుకంటే ఫస్ట్ టైమ్ కాబట్టి. అండ్ దాని తర్వాత మేమొక ఐలాండ్‌కెళ్ళామనమాట. అక్కడ చిన్న టర్టిల్స్‌ని ఎలా పెంచుతారో, అవి గుడ్ల నుంచి టర్టిల్స్ ఎట్లా అయితాయి, అవన్నీ చూయించారనమాట. చాలా స్నోర్కెలింగ్ ట్రిప్ అయితే ఈ ఐలాండ్‌తోని ఎండ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ గిలిటీకెళ్ళిపోయి కోన్ తిన్నామనమాట. గిలిటీకైతే బ్యాక్ అయిపోయాము. దాని తర్వాత అక్కడ మళ్ళీ మొక్కజొన్న బుట్టలు కనిపించేసరికి వేడి వేడిగా అవి తిన్నాము. అసలు టేస్ట్ అయితే సూపరు. ఎందుకంటే దాని మీద కోన్స్ అండ్ ఐ మీన్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ బటర్ రాసిచ్చింది. మియోనీస్ కూడా ఆమె దగ్గర ఇంకొక ఆప్షన్ ఉండే అది కూడా చాలా సూపర్బ్. దెన్ అగైన్ మళ్ళీ మన ఫేవరెట్ డిష్ క్రిప్స్ తినడానికెళ్ళిపోయామనమాట. దెన్ డే అయితే ఇలా ఎండ్ అయిపోయింది మాది. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.